మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో, వైద్య విద్యార్థి ప్రియాంక మృతికి సంతాపాన్ని తెలుపుతూ ఈరోజు క్యాండిల్ ర్యాలీని అయితే చేయూత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇద్దరు తాగుబోతుల దాష్టికానికి ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ మెడికో మృతి చెందడం అత్యంత బాధాకరమని చెప్పుకోవాలి. ఘటన జరిగిన 3 రోజుల తర్వాతకు కానీ అసలు ఈ వార్త బయటకు రాకపోవడం కూడా శోచనీయంగా చెప్పుకోవాలి. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు అతి వేగంగా కారుని నడుపుతూ ఉద్దేశపూర్వకంగానే ప్రియాంకని డాష్ ఇవ్వడం, తను పడిపోయిన తర్వాత తన మెడ మీద నుంచి కారు చక్రాలను ఎక్కించడం అనేది అత్యంత దాష్టికంగానే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. బ్రెయిన్ డెడ్ గా కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ప్రియాంక మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ప్రాంతంలోనూ కూడా ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం, ఆమెకు సంతాపాన్ని ప్రకటించడం అయితే జరుగుతుంది. ఈ రోజు చేయూత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మనతో రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే అండి. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక మెడికో ఇద్దరు ఏదైతే తాగుబోతుల దాష్టికానికి బలైపోయింది, ఏం చెప్తారు సార్? అది తీరం లోటండి. ఆ కుటుంబానికి కానీ సమాజానికి కూడా. ఒక డాక్టర్ మృతి చెందడం అనేది ఎంతో మంది సమాజ సేవ చేయడానికి తన ముందుకు వచ్చింది. అలాంటిది అది కూడా మన తెలుగు గోదావరి జిల్లాలో GSLలో విద్యార్థిని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుతూ మృతి చెందడం అనేది మనందరూ కూడా చాలా బాధ కలిసివేస్తుంది. అందులోనే ఆ తండ్రి పడుతున్న ఆవేదన చూసినట్లయితే నిజంగా అది వర్ణాతీతం. అలాంటి బాధ ఇంకెవరికి రాకూడదు, భవిష్యత్తులో కూడా ఎలాంటిది జరగకూడదనే ఉద్దేశంతోనే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అలాగే డ్రగ్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళిన మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి, వాళ్ళ ఇంట్లో మసులుకోని విధానం బట్టే ఉంటుందని తెలియజేస్తుంది. సార్, అంటే ఇది ఈ రోజు జరుగుతున్న ఘటన కాదు. మన నిర్భయ ఘటన దగ్గర నుంచి చూసుకుంటే కనుక మహిళలపై కానీ ఆడపిల్లలపై కానీ అకృత్యాలు నిరంతరం పెరిగిపోతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ఎంత కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా సరే విఫలం అవుతూనే ఉన్నాం. అసలు ఎక్కడ లోపం ఉంటుంది అనుకుంటున్నారు? నిర్భయ చట్టం తీసుకొచ్చారు కానీ అది ఖచ్చితమైన అమలు అవుతున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవండి. ఎందుకంటే సకాలంలో ఇమ్మీడియట్లీగా మనం చేసినట్లయితే ఇలాంటి పునరావృతం కావు. ఇప్పుడు కూడా 3 రోజులు అయిన తర్వాత మనకి ఈ చర్య తెలిసింది. కానీ ఇలాంటి విషయాల్లో తక్షణమే ఈ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది. కానీ ఇంకా వారికి ఖచ్చితమైన శిక్ష కఠినంగా వేయాలనేది మా అందరి యొక్క డిమాండ్. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అది అమలు చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. సార్, అంటే ఇద్దరు కూడా పూర్తిగా డ్రంక్ చేసి ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే అమ్మాయి మీదకి కారు ఎక్కించారు. ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత కూడా అమ్మాయి మెడపై నుంచి ఎక్కించారంటే ఎంతటి దారుణమైన ఘటన మనకి అర్థమవుతూనే ఉంది. అయితే ఇలాంటివి కూడా మున్ముందు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? యాక్చువల్గా ఏంటంటే ఏ మాల్లో అయినా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని లోపలికి అలౌ చేయకూడదు. కానీ ఆ మాల్ కూడా మరి దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇలాంటి ఎంటర్ చేయడం వల్లనే ఇది జరిగిందనే విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఎవరైతే డ్రంక్ చేసి కారు నడుపుతున్నారో వారి మీద ముందే యాక్షన్ తీసుకున్నట్లయితే ఇది జరగకపోను. ఏదేమైనా కానీ జరిగిపోయిన విషయాన్ని మనం తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబానికి మనం ఎంత ఇచ్చినా లోటు పూడ్చలేంది. కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా మన వంతు బాధ్యతగా ఇలాంటివి ఎన్ని చేసినా సరే వ్యక్తుల యొక్క ప్రవర్తనలో మార్పు రానంత వరకు ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఆ మార్పు వచ్చేయడానికి మనం ఏ విధమైన చేయాలి, అలాంటి ఆలోచన విధంగా గవర్నమెంట్ కూడా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా తరఫున కోరుతున్నాం. సో చూసారు కదండి, ఏదైతే రాజమండ్రిలో మెడికో విద్యార్థి అత్యంత పాశవికంగా తాను కింద పడిపోయిన తర్వాత కూడా తన మెడపై నుంచి కారు ఎక్కించడం అనేది అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఇద్దరు తాగుబోతుల దాష్టికానికి అయితే గనుక ఎంతో భవిష్యత్తు ఉన్న మెడికో అయితే మృతి చెందడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను చేయూత సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి ఈరోజు కులమతాలకు అతీతంగా రాజకీయాలకి విరుద్ధంగా చేసేటటువంటి ఈ శాంతి ర్యాలీని మరి మన ప్రియాంక గారి గురించి
సో చాలా కఠినమైనటువంటి సంఘటన ఇది. అందరి మనస్సుని కలిచివేస్తుంది. సో తల్లిదండ్రులకి అలాంటి బాధని రప్పించినటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇటువంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉంటాయి. పసి పాప దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా శారీరక హింస కానీ లేదంటే ఇటువంటి చర్యలు అనేవి మనం నిత్యం ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చట్టాల్లో ఎటువంటి మార్పులు రావాలంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మూసివేయాలండి. అసలు డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే వాళ్ళని ఇంకా మామూలుగా లోపల వేసేసి ఇంక మక్కలు ఎరగొట్టాలన్నమాట, నా తెలుగు భాషలో చెప్పాలంటే. సో ఎంత కఠినంగా శిక్షించాలంటే మళ్ళీ వాళ్ళని చూసి భయపడాలి వెనకాల వాళ్ళు. అలాంటిది డ్రంక్ కానీ ఈ మద్యం సేవించి ఇలాగా ప్రతిదీ కూడా ఎలా పడితే అలా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలోనూ దయచేసి మార్పు రావాలి. ఇలాంటి వాళ్ళని శిక్షిస్తేనే వెనక వాళ్ళకి మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నాను. జరిగిన హృదయ విదారకమైన సంఘటన గురించి అందరం సీనియర్ సిటిజన్స్ దగ్గర నుంచి అందరం చాలా చింతిస్తున్నాం. దీన్ని రూట్ లెవెల్లోనే ఇరాడికేట్ చేయాలంటే పెంపకం, నైతిక విలువలతో పిల్లల్ని పెంచాలి. పేరెంట్స్ ప్రాణం విలువను తెలియజేయాలి. మరి అంత కష్టపడి చదివించిన పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారో తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి రహదారి నిబంధనలను కూడా పటిష్టం చేసి రక్షణ వ్యవస్థ కొంచెం స్ట్రాంగ్ అయ్యి మరి తప్పు చేసిన వాళ్ళకి కొంచెం గట్టిగానే మళ్ళీ మిగిలిన వాళ్ళు భయపడేలా శిక్ష విధించాలని మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నిత్యం కూడా ఆడపిల్లల మీద అకృత్యాలు అన్నవి పెరిగిపోతూనే ఉన్నాయి. వీటిని అరికట్టాలంటే చట్టాల్లో ఎటువంటి మార్పులు చేయాలంటారు? చట్టాల్లో మార్పులు అంటే కఠినంగా ఉండాలి. దానికన్నా ముఖ్యంగా ముందర తల్లిదండ్రుల పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలండి. విలువలతో పిల్లల్ని పెంచితే అసలు ఇవి జరగవు. అసలు కఠినం చట్టాలు ఇవన్నీ కూడా పక్కనే. ముందు మన పిల్లల్ని మనం సరిగా పెంచుకోవాలండి. అక్కడ మనం ఫెయిల్ అయిపోతే ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఆడపిల్లల్ని పెంచాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదిగి పెళ్లి చేసి అత్తవారింటికి పంపే వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్తాము. పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటాం. కానీ మగపిల్లల విషయంలో అటువంటి జరుగుతుందంటారా? అసలు అదే జరగట్లేదండి. ముందు ఎంతసేపు ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలంటారు కానీ ప్రతి తల్లి మగపిల్లాడిని కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు కూడా కూర్చోబెట్టి చెప్పట్లేదండి. దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయండి. పిల్లల్ని ఎలా పెంచాలి? 18 ఏళ్ళు లేకుండా వాళ్ళకి బండి ఇచ్చి తిరుగుతున్నారు. ఆడొచ్చి గుద్దేస్తున్నాడు. ఎందుకు నన్నే గుద్దేపోయాడు ఒక కుర్రాడు. మరి నా వయసుకి నేను జాగ్రత్తగానే వెళ్ళినా వాడు పక్క నుంచి వచ్చి గుద్దేస్తున్నారు. మరి అంత పెద్ద పెద్ద బళ్ళు ఇచ్చేసారు చిన్నపిల్లలకి, మైనర్లకి బళ్ళు ఇచ్చేసి, మైనర్లకి కార్లు ఇచ్చేసి వాళ్ళని అలాగే మరి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారంటే మరి తల్లిదండ్రులు వాళ్ళు బాధ్యత తీసుకోవాలండి. వాళ్ళు తీసుకోకపోవడం వల్లే ముందు మగపిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళని సరిగా పెంచకపోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయిపోయినట్టండి. అంతే. స్కూల్లో పిల్లల్ని సరిగా మనం జాగ్రత్తగా చూసుకోకపోతే టీచర్లుగా ఎలా ఫెయిల్ అయిపోతారో ఇంట్లో తల్లిదండ్రులను సరిగా పిల్లల్ని పెంచకపోతే తల్లిదండ్రులు కూడా ఫెయిల్ అయిపోయినట్టండి. అందుకని ఇప్పుడు చూస్తుంటే సమాజంలో పిల్లలది కాదండి తప్పు, తల్లిదండ్రులు ముందు తల్లిదండ్రులు సరిగా పెంచితే పిల్లల్ని వాళ్ళు తల్లి చెల్లి అక్క చెల్లి అందరినీ ప్రతి వాళ్ళని కూడా అలా భావనలో పెరిగినప్పుడు ఏమీ ఉండదండి. అది లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంది. చట్టాలు కూడా మరి కఠినంగానే ఉండాలి. భయపడాలి ఎవరైనా సరేను. ఉంది అంటే ఒక సంఘటన జరిగితే ఇంకోటి జరగకుండా హళ్ళిపోవాలి ప్రతి వాళ్ళు. ఇప్పుడు ఆ హడలు ఉండట్లేదు. ఎందుకంటే పిల్లల్ని పెంపకంలో తేడా అండి. నా అభిప్రాయం అయితే అదండి. సో చూసారు కదండి, ఏదైతే మెడికో మృతికి సంతాపాన్ని తెలుపుతూ ఆమె మృతికి న్యాయం జరగాలంటూ కూడా ఈరోజు చేయూత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాలు కఠినతరం చేయాలి, శిక్షలు కఠినంగా అమలు పరిస్తేనే మిగిలిన వారు మళ్ళీ ఇటువంటి ఘటనలకు పాల్పడడానికి భయం పుడుతుంది అంటూ కూడా వీళ్ళంతా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మనం నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అకృత్యాలు అఘాయిత్యాలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ కంటి తుడుపు చర్యగా ఏదైతే చిన్న చిన్న శిక్షలు వేసి వదిలేస్తున్నారో అటువంటివి కాకుండా కఠినతరం చేసినప్పుడు మాత్రమే ఇటువంటి వాటిని అరికట్టేందుకు మనవంతు కృషి చేయగలమంటూ కూడా వీళ్ళంతా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.